ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను తిరుమలలోని జపాలి తీర్థానికి వెళ్తున్నాను. ముందుగా అలిపిరి వద్ద ఉన్నటువంటి వినాయక స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఇక్కడ కింద మనకు కనిపిస్తుంది ఎస్వి జూ పార్క్ తిరుపతి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే చాలా దూరంలో స్వామివారి తల్లి అయినటువంటి వకులమాత టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లాంగూర్ మంకీస్ ఎన్నున్నాయో రోడ్డు పైన. ఇవి భక్తులు ఆహారం అందిస్తారని ఇవి అడవిలో లేకుండా మొత్తం రోడ్డు పైన వచ్చి కూర్చున్నాయి. ఇక్కడ ఒక ఆవిడ కారులో వెళ్తూ మిక్చర్ రోడ్డు పైన చల్లేసి వెళ్ళింది. పాపం ఇవి వాటి కోసం వచ్చి రోడ్డు పైన కూర్చున్నాయి. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దేవస్థానం వారైతే వైల్డ్ యానిమల్స్కి ఫుడ్ అందించకూడదని బోర్డులు పెట్టుంటారు. అయినా మనోళ్ళు కారు దిక్కుండా బస్సుల్లో నుంచి కింద చల్లేసిపోతారు. వాటి కోసం అవి వచ్చి పాపం తరచూ ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉంటాయి. చూడండి, హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల అవి ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఘాట్ రోడ్లో మనం కొండపైకి వెళ్ళేటప్పుడు రకరకాల పుష్పాలు, జంతువులు, పక్షులు, రకరకాల చెట్లు ఎన్నో మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇక్కడ చల్లని వాతావరణము, అడవుల నుంచి వచ్చే మంచి గాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ నేను జపాలికి వెళ్ళి వస్తూ ఉంటాను. తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత పాప వినాశనం రోడ్లో కొంచెం ముందుకు వచ్చినట్లయితే లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేదే జపాలి తీర్థము. లెఫ్ట్ సైడ్ మనకు బోర్డు కనిపిస్తుంది జపాలి తీర్థం అని. అక్కడి నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ ఆర్చ్ ఎంట్రన్స్ కనపడుతుంది. ఇక్కడ నుండి మనం సుమారుగా 1 కిలోమీటర్ వరకు లోపలికి నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళగానే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దట్టమైన అడవి, పెద్ద పెద్ద చెట్లు, చల్లని వాతావరణము. అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఇక్కడికి వస్తూ ఉంటాను. జై హనుమాన్. గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. మీలో ఎంతమందికి జపాలి తీర్థం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అరే ఇటు చూడండి ఒకసారి. నువ్వు ఎక్కమ్మా, ఎక్కబా నమ్మకాలు ఏంటి. గడ్డలు పెట్టు. కొరికేస్తారు సరక్ గోలు తట్టలేదు. దాన్ని పగలు కొట్టి అడ్వేస్ వచ్చేస్తే మొదలుచుంటారు. चलो
ఆంజనేయ స్వామి దగ్గర కొట్టినటువంటి కొబ్బరికాయ నేను కొద్దిగా తిని తర్వాత అడవి జంతువులకంతా పంచిపెడుతున్నాను. ఎవరెవరికి తినాలని రాతుందో వారు మొత్తం వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. జై హనుమాన్. బాగా అడుగుతుంది చూడండి బాగా తీసుకుని బాగా అడుగుతుందా బాగా అడుగుతుంది చూడాలి ప్రభావం తింటారు దేవుడి ప్రసాదం. దుప్పి తిరుమల దుప్పి చెప్పాలి కదా.